ధ్యానంలో ఉంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన ఆ ఎండ తీవ్రంగా ఉంటుంది. ఆ ఎండ తీవ్రతకి అట్లే కూర్చొని జపం చేస్తూ ఉంటాడు. రాధాదేవి వచ్చి, అమ్మవారు వచ్చి తన యొక్క చీర కొంగు ఆయన మీద ఆ ఎండ తగలకుండా ఇది మహారాజు గారు చూస్తాడు. చూసి ఆశ్చర్యపోయి, ఇంతటి భక్తుడిని నేను బాధ పెట్టాను, ఆయన్ని నా దగ్గర రమ్మని చెప్పాను, నేనే ఆయన దగ్గరికి రావాలి, అంత రాధాదేవి కృపను పొందిన మహానుభావుడు అని చెప్పి ఆయనకి పాదాక్రాంతుడైనాడు ఆయన మహారాజు. అటువంటి రఘునాథ్ దాస్ గోస్వామి వారి యొక్క సమాధి అక్కడ ఉంది. అటువంటి దివ్య ప్రదేశాలు రాధాదేవి కుండం, శ్యామకుండం చాలా విశేషం. అక్కడికి వెళ్ళి మేము ఇవాళ పరిక్రమం చేసి ఆ నీళ్లు జల్లుకొని రావడానికి బయలుదేరుతున్నాం. జై జై శ్రీరాధే. ఇది ఒక దివ్య భూమి. లక్షలాది మంది ప్రజలు అప్పుడే ఇవాళ ఏకాదశి నుంచే మొదలుపెట్టారు. ఏకాదశి అర్ధరాత్రి నుంచే, నిన్న అర్ధరాత్రి నుంచే వేల మంది, లక్షల మంది ప్రజలు ఈ 5 రోజులు పౌర్ణమి దాకా చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ 26 కిలోమీటర్లు తిరగటానికి వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ భక్తి చూస్తే చూడండి. ఇది ఒక పుణ్యభూమి, చాలా గొప్ప భూమి, కృష్ణుడి యొక్క నడయాడిన దివ్యభూమి. కాబట్టి అందరికీ కూడా ఆ రాధాకృష్ణుల యొక్క పరమ కృపా కటాక్ష వీక్షణ కలగాలని ప్రార్థన చేస్తున్నాం. రాధే రాధే, రాధే రాధే. రాధాకుండంకి వెళ్ళే దారిలో పవిత్రమైన మహాప్రభు ఇలా రాధాకుండం మీదుగా వెళ్తూ మహాప్రభు ఇక్కడ చాలాసేపు ఉన్నారు. అటువంటి మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క మందిరం ఇది. రాధే రాధే. రాధే. హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్. ఈరోజు పవిత్రమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రతం ఈరోజు నుంచి ప్రారంభం. ఈ ప్రారంభానికి మొదటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అని అంటారు. అటువంటి తొలి ఏకాదశి నాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పావన బృందావనం, పుణ్యభూమి, వ్రజభూమి, తపోభూమి, సాధక భూమి, ప్రేమభూమి, రాధాకృష్ణుల యొక్క చరణారవిందాలతో పునీతమైన దివ్యభూమి బృందావనంలో ఉండటం మా అదృష్టం. రాధాకృష్ణుల కృప, వైష్ణవ మహాత్ముల కృప, అనంతకోటి భాగవతుల కృప. ఆ సందర్భంగా ఇప్పుడే ఉదయం మంగళహారతిలో పాల్గొన్నాం. ఇప్పుడు భాగవత కథాశ్రవణ అంబరీషోపాఖ్యానం సమాప్తమైంది. అందరం కలిసి ఇక్కడ రాధాదేవి కుండం అని ఉంది. రాధాకుండం, శ్యామకుండం పక్క పక్కనే ఉంటాయి. రాధాదేవి కుండం చాలా విశేషమైంది. బృందావనంలో ఎవరైనా సరే అన్ని దివ్య ప్రదేశాలు చూసి రాధాదేవి కుండం కనుక వెళ్ళి నీళ్లు జల్లుకోకుండా ఉంటే అపరాధం అని చెప్తారు. అటువంటి రాధాదేవి కుండం చాలా విశేషమైంది. రాధాదేవి పరమకృప. అక్కడ రఘునాథ దాస్ గోస్వామి మహారాజ్ అని ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. రఘునాథ దాస్ గోస్వామి చాలా గొప్పవారు, మహానుభావులు, గొప్ప వైష్ణవులు ఆయన. ఒక మహారాజు గారు నీకు రత్నాలు, ఆభరణాలు, అలాగే విశేషమైనటువంటి ధనము ఇస్తాను రమ్మంటే ఆయన రాధాకుండాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి రానని చెప్తాడు. మహారాజు గారి కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడ సైన్యాన్ని పంపిస్తారు. సైన్యం వచ్చి మహారాజు గారు కూడా రావాల్సి వస్తుంది. వచ్చి చూస్తే ఆయన అక్కడ ధ్యానంలో ఉంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన ఆ ఎండ తీవ్రంగా ఉంటుంది. ఆ ఎండ తీవ్రతకి ఈరోజు బృందావన యాత్రలో మొట్టమొదటిగా ప్రేమ మందిరం అనే దివ్య ప్రాంతానికి వచ్చాము. ఇది ప్రేమ మందిరం, రాధాకృష్ణుల యొక్క దివ్యమైన ప్రేమ మందిరం. జగద్గురు కృపాల్జీ మహారాజ్ గారని ఒక గొప్ప సంతు, రాధాదేవి ఉపాసకుడు ఆయన ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కోటాను కోట్ల రూపాయలు పెట్టి ఈ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ భగవంతుని యొక్క లీలలన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనకి చాలా దివ్యంగా ఉంటుంది. లోపల రాధాకృష్ణులు చూస్తుంటే సజీవంగా మనకి దర్శనమిస్తున్నారేమో అనిపిస్తుంది. అటువంటి దివ్య మందిరాన్ని మీరంతా కూడా చూడండి, మేమంతా కూడా దర్శిస్తున్నాం. రాధే రాధే. ప్రేమ్ మందిర్ కి, బృందావన్ ధామ్ కి జై జై శ్రీ రాధే. రాధాకుండంలోనే మా గురువు గారి యొక్క ఆశ్రమం, రూపానక సేవాశ్రమంలో తొలి ఏకాదశి నాడు మొట్టమొదట వేకుజామున బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని యొక్క మంగళహారతిని అందరూ కూడా దర్శించండి. ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. సరిగ్గా 4:30 ఇక్కడ హారతి ఇస్తారు. రాధే రాధే. ఇప్పుడే స్వామివారి యొక్క తలుపులు తీస్తున్నారు. రాధే రాధే. రాధా గోవింద భగవానికి జై.
అటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి చాతుర్మాస్య వ్రతం ప్రారంభం. ఆ సందర్భంగా తొలి ఏకాదశి దేవసేన ఏకాదశి. అటువంటి పవిత్రమైన ఈ రోజున పావన బృందావనం రాధాకుండంలో మా గురువుగారి యొక్క ఆశ్రమంలో ఉండటం జరిగింది. ఆ గురువుగారి ఆశ్రమం ముందే గోవర్ధనగిరి పరిక్రమ. ఆ యొక్క దారి గురువుగారి ఆశ్రమం ముందు నుంచే వెళుతుంది. అదృష్టం చూడండి, ఎంతమంది బ్రజవాసులు, బృందావనవాసులు. ఏకాదశి నుంచే మొదలవుతుంది గోవర్ధనగిరి పరిక్రమ. 26 కిలోమీటర్లు అయినటువంటి గోవర్ధనగిరి చుట్టూ పరిక్రమం చేయటానికి అప్పుడే వేకువజామునే ఏకాదశి నాడు ప్రజలు, భక్తులు, భాగవతులు వేకువజాము నుంచి హరినామం చేస్తూ, రాధే నామం చేస్తూ బయలుదేరి వెళ్తున్నారు. కనీసం వాళ్ళని దర్శించుకున్నా కూడా మన జన్మ ధన్యం. సుమారు 26 కిలోమీటర్లు తిరగటానికి సంసిద్ధమై, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ప్రజలంతా రాధే రాధే హరి బోల్ అంటూ ప్రయాణమై చేస్తున్నారు. రాధే రాధే. వైష్ణవ మహాత్ములు, సాధువులు, సంతులు రాధే రాధే. తులసీమ
హరి బో హరి బో హరి బో హరి బో